జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లె మాజీ సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్ యాదవ్ జాతీయ జెండాను అవమానపరిచారని ఆదర్శ యూత్ సభ్యులు ఆరోపించారు. ఆదివారం ఉదయం జెండా ఆవిష్కరించిన తర్వాత సర్పంచ్ అక్కడికి వచ్చి మహనీయుల ఫోటోలను, జెండాను పక్కన పెట్టారని సభ్యులు మండిపడ్డారు. నా పేరు సాగర్. నేను రాజారాంపల్లె గ్రామం ఆదర్శ నగర్ యూత్లో ఆదర్శ యూత్ అధ్యక్షుడిని. సో మేము గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ జెండా పెట్టి ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సర్పంచ్గా గౌరవనీయులు శ్రీ గెల్లి చంద్రశేఖర్ గారు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి అతన్ని ఆహ్వానించడం జరిగింది. అతను కూడా వచ్చి ఫ్లాగ్ హోస్ట్ చేసాం ఫస్ట్ 5 years బ్యాక్. దాని తర్వాత 2 years కంటిన్యూ చేసి 3rd year ఒక వికలాంగులతో చేపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ చేపిద్దామని మాట్లాడితే శేఖర్ గారు వచ్చి అట్లా చేయడం కుదరదు, వద్దు అని చెప్పాడు. వద్దు అని చెప్పినాక 2 yearsకే మేము ఆదర్శ నగర్ పిల్లలను అందరం కలిసి ఒక యూత్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ యూత్ పరంగా జెండా పెడతామని చెప్పేసి శేఖర్ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు, మీరు యూత్ అక్కడ పెట్టి ఫ్లాగ్ హోస్ట్ చేయడానికి కుదరదు, మీరు సపరేట్ చేసుకోవాల్సిందే, అక్కడ నేను ప్రతిసారి వస్తున్నా, నేనే ఫ్లాగ్ హోస్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించి మేము పక్కన ఇక్కడే శ్రీ రాజరాజేశ్వర కాంప్లెక్స్ ముందు పెట్టి ఫ్లాగ్ హోస్ట్ చేసి 3 years కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఎవరికి పదవి లేదు. యథావిధిగా స్టాచ్యూ దగ్గరే ఎప్పుడు స్వామి వివేకానంద జయంతి కూడా మేమే చేసి ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఇక్కడే. అదేవిధంగా ఇది కూడా చేద్దాం, ఇప్పుడు ఎవరు పదవిలో లేరు కదా అని చెప్పేసి మేము ఇక్కడ జెండా పెట్టి అన్నీ రెడీ చేసుకోవడం జరిగింది. ఒక రోజు ముందు నుంచే ప్రిపేర్ చేసుకున్న తర్వాత తను సడన్గా వచ్చి జెండా తీసేసి పక్కన పడేసి అక్కడ ఉన్న ఫొటోస్ కూడా పక్కన పెట్టేసి మీరు ఇక్కడ చేయడానికి కుదరదని చెప్పేసి తను ఒక ఫ్లాగ్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఫ్లాగ్ హోస్ట్ చేయడానికి ట్రై చేశాడు. మా ఉపాధ్యక్షుడు వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. ఎట్లా చేస్తావు నువ్వు, ఫ్లాగ్ ఎందుకు తీస్తావు, నువ్వు మళ్ళీ ఎందుకు నువ్వు సొంతంగా పెట్టుకుని ఎగరేయాల్సిన అవసరం ఏముంది, ఈ ఏరియా ఏమైనా నీదా, నువ్వే చేయాల్సిన అవసరం ఏముంది, మాది తీసేయాల్సిన అవసరం ఏముంది, జెండాకు నువ్వు విలువే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడిన తర్వాత అతను డిబేట్ చేసి మాతో వాదించుకొని మా ఊరిని బెదిరియడం కూడా జరిగింది. ఇది ఇప్పటితోనే అయిపోదు, ముందు చూస్తా అన్నట్టు మాట్లాడాడు. మా ఊరి మీదకి సీరియస్ అయ్యి చెప్పడం వల్ల గొడవ పెద్దది అవుతుందని చెప్పేసి ఒక ఫ్లాగ్ దగ్గర ఎందుకు ఇదంతా ఇష్యూ అని చెప్పేసి మేము సైలెంట్గా పక్కకి వెళ్ళడం జరిగింది. ఆయన ఫ్లాగ్ వచ్చేసి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే ఒక జెండాకు గౌరవం వేయకుండా పక్కన పడాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ మేము అందరం ఉన్నాం, మమ్మల్ని పిలిచి మాట్లాడవచ్చు కదా. మరి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తున్నాను, నేను కూడా చేస్తాను, నేను చేసుకున్నాకనైనా మీరు చేసుకోండి, లేదంటే మీరు మీ ప్లేస్లో మీరు చేసుకోండి అని చెప్పినా బాగుండు. అదేది చెప్పకుండా వచ్చి ఒక జాతీయ జెండాను తీసి పక్కన పెట్టేసి మా ఓన్తో డిబేట్ దిగి మా ఓన్తో వాదించి మా వాడు ఎంత వద్దు అన్నా కానీ మేము ఎంత వద్దు అన్నా కానీ తనంతటా తాను జెండా బాతి ఫ్లాగ్ హోస్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈ యొక్క స్టాచ్యూ అనేది ఒక డోనర్ వల్ల ఇది ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇది అనేది ఒక గ్రామానికి మనకు డెవలప్మెంట్ భాగంగా మేము చేసుకున్నాం. సో ఇది ఒక్కరికి సొంతం కాదు, అందరికీ యూజ్ అవ్వాలి, అందరికని దీని ఏ ఈవెంట్ అయినా మా ఆదర్శ యూత్ నుంచి మేము సెలబ్రేట్ చేస్తున్నాం. సో దాన్ని ఆయనే ఏదో విధంగా వచ్చి ఇది నాది, నా సొంతం, నా ఒక్కనికే అన్నట్టు ఇక్కడ ఇవాళ గొడవ చేసిండు, నా మీదకి దాడి కూడా చేసిండు. ఒక జాతీయ జెండాను అవమానం పరిచి దాన్ని అటు ఇసురుగొట్టిండు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అంబేద్కర్ ఫోటో కానీ గాంధీ ఫొటోస్ కానీ అవి అటు పడేయడం జరిగింది. నేను ఎందుకు అట్లా వేయడం తప్పు, అదొక జాతీయ జెండాకు మీరు గౌరవించాలంటే నా ఇష్టం, నాకు అధికారం ఉంది, ఇది నాది స్థలం, నేను ఏమైనా చేసుకుంటా, నువ్వు ఓన్కైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఏమైనా చేసుకో అని బెదిరియడం జరిగింది. చివరాకరిన ఇది ఇక్కడితో ముగియదు, ముందు చూసుకుంటా, నీ సంగతి తెలుస్తా అని బెదిరియడం కూడా జరిగింది. మీకు రైట్ లేదు, మీకు హక్కు లేదు. సో అట్లా అన్నాక మేము ఏం చేసినామంటే ఆల్రెడీ ఫ్లాగ్ అక్కడ పెట్టేసి డిస్టర్బెన్స్ చేయొద్దు. సో దానికి రెస్పెక్ట్ఫుల్ ఏం చేసినామంటే మేమే పక్కకు తప్పుకున్నాం. ఇంకో 2 years అయితే అయిపోతుంది ఆ టర్ము, తర్వాత మనది మనం చేసుకుందామని ఆగినాం. ఆ డే వాళ్ళు వచ్చింది, అదేంటంటే మొన్న అయిపోయింది. సరే పర్లేదు, ఇప్పుడు డే వచ్చింది పర్లేదు. ఇప్పుడు ఈ రోజు మీరు ఎగరేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో వేరే సర్పంచ్ వస్తాడు, మీరు ఎగరేస్తారా? మరి అతనికి మేమే ఎగరేస్తాం. ఇక్కడ నుంచి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి హక్కు అందరికీ ఉంది, అందరు రావచ్చు, అందరు వేయచ్చు. ఫ్లాగ్ హోస్టింగ్ అనేది మా యూత్ తరఫున చేస్తున్నాం కాబట్టి మాకు హక్కు ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. అన్నిటికీ మేమే ఖర్చు కానీ ఏదైనా మేమే చూసుకుంటున్నాం. ఏ గ్రామ సిబ్బంది కానీ సర్పంచ్ కానీ ఇంతవరకు దీన్ని ఏం చేయలేదు. ఈవెన్ మీరు కూడా చూడవచ్చు, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి, దాని కలర్ పోయింది, అంత పోయింది. మేమే చేయించినాం. లాస్ట్ టైం చెత్త కూడా ఉంటే అంతా చేసినాం, అంతా క్లీన్ చేస్తున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా నేనే కడిగిన స్వయంగా.
ఎవరు కూడా సిబ్బందికి అడగలే, ఏం చేయలేదు. సో అలాంటిది ఎవరు పట్టించుకున్నప్పుడు మేము స్టాండ్ తీసుకొని చేస్తున్నామంటే మాకు ఆ రైట్ ఉంటుంది కదా మేము ఫ్లాగ్ హోస్ట్ చేయడానికి. ఈవెన్ మా ఏరియా మా వాడకట్టు మేము అందరం ఐకమత్యంతో ఉన్నాం కాబట్టి మేము స్టాండ్గా ఉండాలని తీసుకున్నాం. వేరే రాజకీయాలు ఎవ్వరు రావద్దని అట్లా ఆలోచించి ఇలా సెలబ్రేషన్ చేసినాం మేము.